తిట్టుకుంటేనో ఆ ఛానల్ని బలి చేస్తారా? అలా బలి చేసేటటువంటి ఒక సాంప్రదాయాన్ని మీరు తీసుకొచ్చారు కదా, కాసుకోండి. ఇక మనం చేస్తున్నా సాక్షి మీదకి వెళ్ళి దాడి చేస్తారా? ఓ 10 మంది లేడీస్ని తీసుకెళ్ళి సాక్షి మీదకి వెళ్ళి కోడిగుడ్లు వేసే కార్యక్రమం. ఇలాంటివన్నీ కూడా సమాజంలో మీరు ఎక్కడికి పోతున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని మనం ఎప్పుడు మీ రోజులు కావివి, రోజులు మారతాయి. అనేక మంది ఛానల్స్లో పెట్టి మీరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఆ కిరా కార్పీని ఆ సీమరాజుని పెట్టి తిట్టిస్తున్నారు. వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తేనేమో పోలీసు వారు కేసు రిజిస్టర్ చేస్తే ఊరుకోరు లోకేష్ గారు. ఏమిటి అన్యాయం అంటున్నా? 10 మందిని పోగు చేసి గందరగోళం చేసి దౌర్జన్యం చేసేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఒక వరుస ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ముందేమో తెలుగుదేశం పార్టీ నుంచి ట్వీట్ చేస్తారు, తర్వాత నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తాడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తారు, తర్వాత ఏమో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తారు. హైప్ చేసుకుంటూ రావడం అనమాట. హైప్ చేసుకుంటూ వచ్చి వెళ్ళి కొమ్మినేని శ్రీనివాస్ గారిని వెళ్ళి పట్టుకొచ్చేస్తారు. 70 ఏళ్ల వయసు కలిగినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు ఈజ్ నాట్ ఏ క్రిమినల్, ఒక జర్నలిస్టు. ఆయన ఏదో అన్నాడని ఆయన వల్ల నివారించడానికి ప్రయత్నం చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఒక విశ్లేషకుడిని లేదా ఒక జర్నలిస్టుని మనం డిబేట్కి పిలుస్తాం, వాళ్ళు కాఫీ ఇస్తాం. మాకైతే టిఫిన్లో పెట్టేవాళ్ళు TV5లో పిలిచి, నాకు బాగా గుర్తు. టిఫిన్లు పెట్టి కూర్చోబెట్టి గౌరవించి మా చేత డిబేట్లో పాల్గొని చేసేవాళ్ళు. మేము మాట్లాడేవాళ్ళం. మేము మాట్లాడిన దానికి వాళ్ళు బాధ్యులా? వాట్ ఈస్ దిస్? దుర్మార్గంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వమే కాదు, తెలుగుదేశానికి అండగా ఉండి పనిచేస్తున్నటువంటి ఛానల్స్ కూడా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాయి, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా పచ్చి దగా అనేటువంటి కార్యక్రమంలోకి మీరు తీసుకువెళ్తున్నారు. చాలా ఉన్నాయండి ఈ రాష్ట్రంలో చేయాల్సిన పనులు. ఏ ఒక్క పని చేయకోకుండా టోటల్గా డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం. వాళ్ళు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో, ఇన్ని చోట్ల లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, ఇన్ని చోట్ల దారుణాలు జరుగుతూ ఉన్నాయి, ఇన్ని చోట్ల కేసులు పెడుతున్నారు, వాటి గురించి పట్టించుకోరు. కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టే ఈ రాష్ట్రానికి ప్రధానమైనది తప్ప రెండోది లేదు అని డైవర్ట్ చేసేటటువంటి పాలిటిక్స్ చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు. ఇది సరైనటువంటి విధానం కాదని ముఖ్యంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి, ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఇన్ని గొంతుల్లో మా గొంతు వినపడకపోవచ్చు. అయ్యో సామెత చెప్తారే, నిజం ఇంటి బయటకు వచ్చే లోపల అబద్ధం దేశమంతా తిరిగి వచ్చిందని. ఇవాళ ఈ విష ప్రచారం దేశమంతా తిప్పుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏ పత్రిక వాళ్ళకు అనుకూలమైన పత్రిక ఫ్రంట్ పేజీల్లో ఫ్రంట్ హెడ్డింగ్లు పెట్టేసి TV5లో దానిలోను దీనిలోను ఇదే పని, ఇంకా రెండో పనే లేదు. యాంకర్లు కొమ్మినేని శ్రీనివాసన్ ఆరా పోరా తోరా గిరా అని వాడిని తిట్టేయటం. ఆయన్ని ఏంటి నాకు అర్థం కాలేదు. ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలని కూడా మనవి చేస్తున్నాను. చాలా దారుణమైనటువంటి కార్యక్రమానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు